chapter 53 verse 4. యెషయా గ్రంథం 53:4వ వచనంలో It says, but he was wounded for our transgressions, he was bruised for our iniquities, the chastisement of our peace was upon him, and with his stripes we are healed. అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. So this scripture says, ఈ లేఖనము చెప్తూ ఉంది, because of his wounds you are being healed. మరి ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగిందని మనం నమ్ముచూ In ఉంటున్నాం. other words, you get sick, మరి మీరు అనారోగ్యంతో ఉన్నప్పుడు you are being healed. మీరు స్వస్థతను పొందుకొని ఉంటున్నారు. According to Isaiah 53, he's saying you are healed, the present continuous tense of English. చూడండి, ఆంగ్లంలో మరి ప్రస్తుతము కొనసాగించుచున్నటువంటి కాలంలో అది ఉంటూ ఉన్నది. But the healing of God is a finished work. మరి దేవుడు స్వస్థత కలిగించి ఉన్నది, అది ముగించిన కార్యమై For a ఉన్నది. finished work it cannot be present continuous, it has to be past tense. చూడండి, మరి దేవుడు ముగించిన కార్యానికి అది ప్రస్తుతము కొనసాగింపు చేస్తున్న కార్యంగా ఉండవద్దు, అది భూతకాలంలో ఉండాలి. Then the eyes open to 1 Peter 2:24, who his own self bare our sin his own body on the tree, that we being dead to sin should live unto righteousness, by whose stripes you were healed. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. So in 1 Peter 2:24 he says you were healed, means you are already healed. అనగా మీరు మునిపే స్వస్థత నొందితిరి అని ఇది భూతకాలంలో ఉంటూ ఉన్నది. Isaiah 53:4 యెషయా గ్రంథము 53:4లో చూసినట్లయితే you are being healed. మరి మీరు స్వస్థత పొందుతారు అని ఉంటూ ఉన్నది. But 1 Peter 2:24 says you were healed. కానీ పేతురు రాసిన మొదటి పత్రిక 2:24లో మీరు స్వస్థత నొందితిరి అని ఉన్నది. So Isaiah is talking about present continuous tense. మరి యెషయా భక్తుడు ప్రస్తుతము కొనసాగించుచున్న కార్యము అనగా దయచేయుచున్నందున అన్నట్లుగా ఉంటూ ఉన్నది. But once the work is done, ఒక్కసారి పని పూర్తి అయిపోయిన తర్వాత, how many of you know it cannot be present continuous thing? ఒక్కసారి పని పూర్తి అయిపోయిన తర్వాత అది కొనసాగించే కాలంలో ఉండదని మీరు గమనించాలి. It will become past tense. అది భూతకాలంలో ఉన్నట్లుగా So Isaiah ఉన్నది. 53 is present continuous, but 1 Peter 2:24 is past tense. మరి యెషయా రాసినటువంటి ఆ యొక్క లేఖనము మరి కొనసాగించు కాలంలో ఉన్నది, కానీ పేతురు రాసిన పత్రికలో అది ముగించిన కార్యంగా ఉంటూ ఉన్నది. So because it's a present continuous thing, in our thinking what we think is we expect that we can fall sick and we can be healed. మరి ప్రస్తుత కొనసాగింపు ఆ కాలంలో ఉన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే, మరి అనారోగ్యం పొందినప్పుడు స్వస్థత పొందుకుంటాం, మరలా రోగం వస్తుంది, మరలా స్వస్థత పొందుకుంటామని అనుకుంటాం. But if you actually think according to 1 Peter 2:24, కానీ పేతురు రాసిన మొదటి పత్రిక 2:24 ప్రకారం once you are healed you don't have to fall sick again. ఒక్కసారి నువ్వు స్వస్థత నొందిన తరువాత ఇక రోగిగా కావాల్సిన So I అవసరం don't లేదు. expect to fall sick. గనుక నేను మరలా అనారోగ్యమునకు గురి కావడము నేను ఎదురు చూడను. So in Isaiah 53 we think, oh, I get BP, then God will heal. I get diabetes, God will heal. I'll get arthritis, God will heal. God is saying nothing can touch you. You are healed by his stripes. కాబట్టి ప్రభు అంటూ ఉన్నాడు, ఆ యొక్క 53వ అధ్యాయంలో రాసినట్లుగా, నాకు ఏ రోగం ఉన్నా నేను స్వస్థత పొందుకుంటాను, కానీ ఏ కీడు నిన్ను దరి చేరదని మనం చూస్తూ So ఉంటున్నాం. Isaiah is talking about divine healing, but Peter is talking about divine health. మరి యెషయా భక్తుడు దైవికమైన స్వస్థతను గురించి మాట్లాడుతూ ఉన్నాడు, కానీ పేతురు మాత్రం దైవికమైన ఆరోగ్యమును గురించి మాట్లాడుతూ So ఉన్నాడు. even though we have the opportunity to not to fall sick and walk in divine health, because of lack of understanding we think it's okay to fall sick and just receive the healing of God. మనం అనారోగ్యంలో పడకుండా మంచి ఆరోగ్యం అనుభవించట దేవుని చిత్తమైనను, అనారోగ్యం రావడం సామాన్యమేనండి, పర్వాలేదులే అన్నట్లుగా మనం ఆలోచిస్తూ ఉంటాం. What do you prefer, divine healing or divine health? మరి దైవికమైన స్వస్థత కావాలా, దైవికమైన ఆరోగ్యము కావాలా? Even though we are reading the scriptures, because of lack of understanding we are walking in this ignorance and allowing the sickness to affect our bodies. మనం లేఖనములు చదువుతున్నను, మనము ఎరుగని స్థితిలో, గ్రహింపు లేని స్థితిలో ఉన్నాము గనుక అనారోగ్యము మన శరీరంలో దాడి చేయటకు మనం అనుమతిస్తూ You got the understanding that you don't have to fall sick, you are divinely healed by his stripes. ఎందుకనగా దైవికముగా ఆయన గాయముల చేత మీరు స్వస్థత నొందారు గనుక ఇక అనారోగ్యము మీ దరి చేరదని. Now you develop faith in such a way that you can resist the sickness. కాబట్టి మీ విశ్వాస పరిమాణమును ఎంతగా
పెంచాలి అంటే మీరు రోగమును వ్యతిరేకించినట్లుగా మీరు ఉండాలి. That is the changing in levels of your faith. కాబట్టి ఆ రీతిగా మీ విశ్వాస పరిమాణాల్లో గొప్ప మార్పు వస్తూ ఉండాలి.